ఇవ్వండి. ఇవి పొండు మిర్చి. అవి నిన్న సాయంత్రం తెచ్చినాడు, నీళ్ళల్లో పోసి కడిగేసి ఆరబెట్టేసానండి. ఉదయానికల్లా చెమ్మ లేకుండా ఆరిపోయింది. ఉదయాన తొడియాలు తీశాను. తొడియాలు తీసి కడగకూడదండి, మళ్ళీ వాటర్ లోపలికి వెళ్తుంది. ఉదయాన్ని కడిగాను, రాత్రి కడిగాను, ఉదయానికల్లా ఆరిపోయింది. తొడియాలు తీసేసాను. ఇవ్వండి పొండు మిర్చి 2 కేజీ పొండు మిర్చి. అవి కడిగి ఆరబెట్టి తొడియాలు తీశాను. అవి తొక్కు దంచేసి నేను ఎట్లా పెడతాను సంవత్సరానికి పొడవు మనకి అట్లే ఫ్రెష్గా ఉండేటట్టు అన్నిటిలో వాడుకునేటట్టు చెప్తాను. దానికి ఉప్పు అన్నీ వేస్తాను. చూసి మీరు ఉప్పు దానికి ఎంత ఉప్పు కావాలా అన్నీ చెప్తానండి. ఇప్పుడు దంచుతాను, నేనేమేమి వేస్తానో. సంవత్సరానికి చాలా అది అట్లే ఉంటుందండి, ఫ్రెష్గా ఎప్పుడు వాడుకోవాలన్న సంవత్సరం పొడవు నేను చూపిస్తాను. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ పోస్తూ ఉన్నాను, మిరపకాయలు పోస్తూ ఉన్నాను. దంచేస్తానండి. దంచుకుంటే బాగుంటుందండి. మిక్సీలలో వేస్తారు కానీ మనం రోలుండి దంచి పెట్టుకుంటే సహజంగా ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. నాకు రోలు ఉన్నది కాబట్టి నేను దంచుకుంటాను. ఇది ముక్కాలు అంటే పావు కన్నా పావులో ముక్కాలు అన్నమాట. ఇది పావు వేస్తారు, పావు వేయాల్సిన అవసరం లేదండి, మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి. 1 కేజీకి ముక్కాలు పావు ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు ఇలా వేసుకున్నామంటే దంచేసుకున్నామంటే ఇంకా దీంట్లో చింతపండు ఏమి వేయనండి. చింతపండు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. మనం అన్నిటిలో వాడుకోవాలి కదా. దోశలో కారం అంటే, పచ్చళ్ళ కంటే, పులుసుల కంటే అన్నిటికీ ఏటేటి కొడతాను, అన్నిటికీ చెప్తానండి నేను. చింతపండు ఏమి వేయాల్సిన పని లేదు. మామూలు చింతపండు వేసి పచ్చడి, నిలవ పచ్చడి పెట్టుకుంటారు. నిలవ పచ్చడి ఏం అవసరం లేదు. మనం ఆ పచ్చడి కావాలంటే కూడా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఇట్లా బాగా నీరుగా వచ్చేస్తుంది చూడండి పేస్ట్. ఇది సంవత్సరం రోజులు ఇలానే ఉంటుందండి, ఫ్రెష్గా ఎర్రగాను. ఎన్నిటిలో వాడుకోవాలో దీన్ని అన్నిటిలో చెప్తాను. ఆ కేజీ కూడా దంచేస్తాను చూడండి. నీళ్ళ బాటిల్ పిచ్చిలో తిని తెల్లలేమని ఒక చెమ్ములు వేసిన. అదే దాహానికి నీళ్ళు అడుగుతా ఉంటే ఆమె పోషిస్తా, నేనేం కాదన్నా. ఎలక్షన్ వాళ్ళు అడుగుంటారేమో, ఆడే కూర్చొని కూడా ఇంకా కేజీ కూడా మెరిగిపోయింది. ఇంకా దాంట్లో ఆ గ్లాసుతో గొలుసుకొని నేను ఉప్పు వేసుకుంటా ఉన్నాను. అంతే, ముక్కాలు గ్లాసుకి పావుసేరు గ్లాసుకి తల కొట్టేసుకున్న ఉప్పు సరిపోద్దండి. ఉప్పు ఎక్కువేం వేయాల్సిన అవసరం లేదు, మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి. ఇదేం బయట పెట్టాం కదా, కలర్ పోతుంది బయట పెట్టామంటే ఉప్పు ఎక్కువ పోసి. అదంతా ఇప్పుడు ఆడ తింటుండారులండి, అట్లా బయట పెట్టుకొని పచ్చళ్ళు ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని బాగా వాటర్ కూడా వచ్చేస్తారండి. 2 కేజీ పొండు మిర్చి సంవత్సరం రోజులు అవైలబుల్గా వాడుకో. ఇదండి 2 కేజీ పొండు మిర్చి, పావు సేరు, మళ్ళీ కొంచెం ఒక పిడికిడు
ఉప్పు కల్లుప్పు వేసాను, చిటికెడు పసుపు వేసాను. ఇది దంచి పెట్టానండి. దీంట్లో చింతపండు కానీ మసాలాలు ఏమి లేదండి. ఇది ఇట్లానే పెట్టుకుంటాము. దీన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అంటే, మనము దోశలో కారానికి ఇంత తీసుకున్నామా, ఒక టమాటా, ఒక ఎర్రగడ్డ, 2 వెల్లుల్లి, అంత జీలకర్ర వేసి మిక్సీలో కొట్టుకున్నామా, కరివేపాకు వేసి పోపు పెట్టుకున్నామా, పోపు కిందలు వేసి, అది దోశలో కారం. దాంట్లోకి చింతపండు అవసరం లేదు కదా, అందుకని చింతపండు వేయలేదు. సరే, మరి గోంగూర, ఎర్ర గోంగూర పచ్చడి, గోంగూర పొండుమిర్చికి ఇది ఇంత వేసుకున్నామా, 2 గెబ్బిళ్ళు గోంగూర వేసుకున్నామా, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఇంగవ అవంతా సామాగ్రి వేసుకున్నామా, గోంగూర కొట్టుకున్నామా, గోంగూర పచ్చడి అలా చేసుకోవచ్చు. కొంచెం పచ్చి మామిడికాయలో కూడా పొండుమిర్చి వేసి పచ్చడి చేసుకోవచ్చు. మామూలుగానే మనం మెంతి పుల్లు అవంతా వేసుకొని ఇట్లా ఎన్ని రకాల పచ్చళ్ళు, టమోటా, ఉల్లిపాయ అలా వాడ్చుకొని అలా టమోటా పచ్చడి కూడా అలా చేసుకోవచ్చు. కొంచెం నువ్వులు వేసుకొని కూడా అంత వేసుకొని చేసుకోవచ్చు. కొంచెం పచ్చింతకాయ తొక్కు వేసుకొని కూడా అంత వేసుకొని చేసుకోవచ్చు. కొంచెం పులుసుల్లో మనం చాంగడ్డ పులుసు, మునక్కాయ, మామిడికాయ పులుసుల్లో కొంచెం అంత వేసుకున్నామా, మిక్సీలో సగం ఉల్లిపాయ, సగం వెల్లుల్లి, అంత అల్లం ముక్క, అంత ధనియాల పొడి, అంత జీలకర్ర వేసి పేస్ట్ చేసేసి అది మనం పులుసులో కానీ వాడు చేసుకున్నామంటే పులుసు చిక్కగా గ్రేవీ సూపర్గా వస్తుందండి. ఇది పొలుకు కారంలాగా చిక్కగా తయారవుతుంది మనకి పులుసు. చాంగడ్డ పులుసు అయినా, మామిడికాయ, ఎండు చేపలు, ఏమేమి పులుసులు వైగర పచ్చళ్ళే ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. దీంతోనూ రకరకాల పచ్చళ్ళు. అందుకోసం నేను పులుసు వేయను, ఉప్పు కూడా మితంగానే వేసి పెడతాను. సంవత్సరానికి చాలా. మనం ఒట్టి పొండుమిర్చి పచ్చడి తినబడలేదండి. దీన్ని అనేక రకాలుగా వాడుకోవచ్చండి. పులుసుళ్ళు, పచ్చళ్ళు, గోంగూరలు, మామిడికాయల పచ్చళ్ళు అన్నిటిల్లో, దోశలో కారాలు, దోశాకారం, దోశ మీద పూసుకోవడానికి దోశాకారం అన్నిటిలో వాడుకోవచ్చండి. సంవత్సరం రోజులు ఇలానే ఉంటుంది. చూడండి, మీరు కూడా ఇలా చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఇది కారం దగ్గరికి వచ్చి తీస్తాను. ఇదండి కారం మీకు చూపించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా బాగుంటుందండి ఈ కారం. వర్షాకాలం కారంగా అన్నిటిల్లోకి మనం పచ్చళ్ళు కానీ అన్నిటిల్లో ఏమీగా చాలా బాగా బోండా కారం కానీ అన్నిటిలోకి వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.